ఇందాక మనకు ప్రకృతి బాగా సహకరించింది అనుకున్నాం, కానీ ఎండ లేదని ఇక్కడ మీకు అందరికీ కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే మనం కూర్చుంటామని ఎండ రావడం జరిగింది. దయచేసి ఏమనుకోవద్దు, కొంచెం ఒక 10 నిమిషాలు ఓపికతో ఉంటే అన్ని పనులు అయిపోతాయి. ఇకపోతే ఇక్కడికి వచ్చినటువంటి నా గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా అక్కగారికి, చెల్లెమ్మలకు, చిన్నమ్మ గారికి, పెద్దమ్మ గారికి, అత్తగారికి, మామగారికి, బావగారికి, అన్నగారు, తమ్ముళ్లకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇకపోతే ఈరోజు మన ఊర్లో ఈ కార్యక్రమం పెట్టడానికి ప్రధాన ఉద్దేశం, ఒక గ్రామ పెద్దగా నేను మీ అందరికీ తెలియజేయాలి. ఇప్పుడు నేను వచ్చి చక్కగా మీ ఇంటి దగ్గరికి వచ్చేసి సంతకం పెట్టమంటే ఎవరైనా పెడతారు, ఎందుకు వచ్చేసి అడిగినాలే మళ్ళీ రివర్స్ అడిగితే ఏమనుకుంటాడో అని మీరు ఫీల్ కావచ్చు. కానీ ఉద్దేశం అది కాదు. అసలు 1 కోటి సంతకాల సేకరణ అనేది ఎందుకు, అసలు ఆ 1 కోటి సంతకాలు ఎందుకు చేస్తున్నాం, దానివల్ల మనకు వచ్చినటువంటి నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది మీ అందరికీ తెలియాలి. దానికోసం అని చెప్పేసి ఈరోజు మీ అందరినీ ఇక్కడ ఒక కమిటీగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను ఈ విషయం గురించి ప్రతి ఒక్కరికి, నా గ్రామ ప్రజలందరికీ నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను ఎందుకు చెప్తాను, మనం 1 కోటి సంతకాల కోసం ఎందుకు మీ ఇంటి దగ్గరికి వస్తాను, ఎందుకు పెట్టించుకోవాలన్న దాని మీద మీకు 2 విషయాలు నేను చెప్తా ఉన్నా. ఈరోజు మనకు మన రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా, దగ్గర 50-60 సంవత్సరాలుగా ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి పోయాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు. కానీ కేవలము మనకు 12 మెడికల్ కాలేజీలు మాత్రమే మనకున్నాయి ఇంతవరకు. అంటే ఇన్ని సంవత్సరాలలో ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా కూడా మన రాష్ట్రంలో కొత్తగా ఒక మెడికల్ కాలేజీ కట్టించిన పాపానే ఎవడుకోలేదు. ఇకపోతే ముఖ్యంగా ఇప్పుడు ఈయన గురించి చెప్పాలి. 15 సంవత్సరాల ముఖ్యమంత్రిని, నాకంటే సీనియర్ లేడు, నాకంటే పెద్ద తోపు లేడు, నేను పెద్ద ఏఐని, నేనే మొత్తం అంతా క్రియేటివిటీని అన్ని చెప్పుకుండే ఈ పెద్ద మనిషి ఈరోజు ఈ 15 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఆయనగా కట్టించడం కానీ, కనీసం పర్మిషన్ తేవడం కానీ జరిగిందా అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉండా. ఒక్క కాలేజీ అంటే ఒక కాలేజీ కూడా ఆయన తేలేదు. ఈరోజు ఆయనకు నామోషి అనమాట. అరే నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయాను, ఈయనేమో నింగులెట్టుకొని నిండగాగమని వచ్చాడు, టకామని ముఖ్యమంత్రి అయిపోయాడు, టకామని ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఇంత గొప్పగా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఇంత సేవ అందిస్తున్నాడంటే నేను ఎక్కడ ఈయన దగ్గర డ్యామేజ్ అయిపోతానని చెప్పి అవమానకరంగా, అంటే అవమానాన్ని భరించలేక ఆ ఒక కోపాన్ని మన మీదనే రుద్దుతూ ఉంటాడు ప్రజల మీద. ఇప్పుడు ఈ కాలేజీల వల్ల, ఈ 17 కాలేజీల వల్ల దగ్గర 2850 మెడికల్ స్టూడెంట్స్ మన రాష్ట్రం నుంచి తయారవుతారు. అంటే మన రాష్ట్రం నుంచి ఎవరు తయారవుతారు? పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళు. అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇప్పుడు మన ఊర్లో ఎంతో మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఈ పిల్లలు రేపు భవిష్యత్తులో వీళ్ళు డాక్టర్లు కావచ్చు. డాక్టర్ కావాలంటే కనీసం అంటే 1 కోటి నుంచి 2 కోట్లు 3 కోట్ల వరకు మనము డొనేషన్లు కట్టాలి, అంటే లంచాలు ఇవ్వాలి. ఇవితో ఆ పరిస్థితి ఉండకూడదు. ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా డాక్టర్ కావాలి. డాక్టర్ కావాలి అంటే అంత స్తోమత వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఆ స్తోమత లేని వాళ్ళందరూ కూడా గవర్నమెంటే వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళందరినీ కూడా డాక్టర్లను చేయాలనే ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప నిర్ణయం తీసుకొని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలి, ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి. ఇప్పుడు మీ అందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమమ్మా మనము ఈయన చెప్తా ఉన్నాడు అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదని. మీరందరూ పులిందలకు వెళ్ళారు కదమ్మా, పక్క జిల్లాల కంటే మనకు అవసరం లేదులే, పులిందలకైతే మనందరం వెళ్ళాం కదా. పులివెందుల్లో మెడికల్ కాలేజీ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉండా. దయచేసి మీరు గట్టిగా చెప్పాలి ఈ విషయం. ఇవన్నీ మనం గవర్నర్ గారికి వినిపించాలా, ఇక్కడ కాదు, ఒక ముఖ్యమంత్రికి వినిపించాలి లేదా ఒక గవర్నర్ గారికి వినిపించాలి. పులివెందులలో మెడికల్ కాలేజీ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉండా. ఉందా లేదా తల్లి? అత్యద్భుతంగా నిర్మించారా లేదా తల్లి? మరి ఈ రోజు మన పులివెందుల నాయకుల్ని నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం నాయకుల్ని, అయ్యా ఇల్లు కూడా మీ ప్రజలే కదా, పులివెందుల్లో పుట్టారంటే పులివెందుల్లో మీరున్నారు, ఈ ప్రజలతోనే కదా మీరు ఈ బుద్ధి వరకు రాజకీయం చేస్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద మెడికల్ కాలేజీలో నిన్న
ఎంత పెద్ద ఎక్విప్మెంట్ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఎక్స్రే స్కానింగ్లు కానీ లేకపోతే ఆ స్కానింగ్ మిషన్లు కానీ ఎక్స్రే మిషన్లు కానీ అక్కడ ఉన్న బెడ్లు కానీ ఇతరత్ర ఏవో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అక్కడ అధునాతన సదుపాయాలు కల్పిస్తే నిన్న రాత్రి ఏం జరుగుతుందో తెలుసమ్మా? ముఖ్యంగా మీ అందరికీ తెలియాలి, ఆ కాలేజీలో ఏమే కానీ లేకపోకుండా ఆ కాలేజీ మొత్తాన్ని ఖాళీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎంత దుర్మార్గంగా నడుస్తుందో మీరు ఆలోచన చేయాలి. మరి ఇలాంటి దాన్ని మనం వ్యతిరేకించాలా వద్దా? తల్లి గట్టిగా చెప్పాలా, వ్యతిరేకించాలా వద్దా? రేపు మనం పులిందల మధ్య ఆ మెడికల్ కాలేజీలో మన పిల్లలు కానీ లేకపోతే మనకు ఆరోగ్యం బాగలేదని మనం ఆ ఊరికి పులిందలకి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు సదుపాయాలు ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలా లేదా తల్లి? మరి ఆ సదుపాయాలు లేకోకుండా అసలు అక్కడ కాలేజీనే లేకోకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి తోడు పోనీ దాన్ని ఆయన ఏమన్నా ఆయన పేరు మీద చేసుకొని పోనీ ఆయనే చేసినట్టు క్రియేట్ చేసుకొని ఏదన్నా చేసుకొని అట్లయినా ప్రజలకు మేలు చేస్తాడంటే అది కూడా చేయలేదు. కేవలము 17 మెడికల్ కాలేజీలకు ఇప్పుడు పర్మిషన్ వచ్చింది. ఈ 17 మెడికల్ కాలేజీలకు ఒక్కొక్క కాలేజీకి కనీసం 50 నుంచి 100 ఎకరాలు సేకరణ చేశారు. ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాల నుంచి, అంటే మన పులివెందుల మెడికల్ కాలేజీ గురించి మనం మాట్లాడితే 50 ఎకరాలు. 50 ఎకరాలు అంటే 50 ఎకరాలు ఇంటూ 2 కోట్లు అంటే సుమారు ఓన్లీ సైట్ కాస్టే 100 కోట్లు. అది కాకుండా దగ్గర 550 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది. అంటే ఈ ఒక 650 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక బిల్డింగ్ ని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తానంటున్నాడు. ఈరోజు ప్రైవేటు వ్యక్తులు అంటే ఎవరో కాదు, వాళ్ళే బినామీల పేరు మీద వాళ్ళు దోపిడీ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మనం గ్రహించాలి. దీన్ని ఈ రోజు మనం వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో మన పిల్లల బాధలు ఎలా ఉంటాయో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు అంత గొప్ప మెడికల్ కాలేజీని వద్దు మన పులిందలో లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన. మీ అందరూ కూడా ముక్తకంఠంతో మనం అందరము దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖండిస్తూ ఈ కాలేజీని ప్రైవేట్ పరం చేయకూడదు, గవర్నమెంటే నడపాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని మనం కోరుకునే ప్రతి ఒక్కరము కూడా ఈరోజు ఏం చేయాలి? 1 కోటి సంతకాలు అనే సేకరణ ఉంది. దాంట్లో భాగంగా మన ఊరు నుంచి కూడా ఈ మనందరం సంతకాలు చేసి ఈ సంతకాలు చేసినటువంటి ప్రతి ఒక్క సంతకం కూడా ఈరోజు మన ప్రతి ఒక్కరి పేరు, సంతకము, ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది. అవి గవర్నర్ గారికి చేస్తాయి. కాబట్టి ఈ రోజు మనం ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకించి 1 కోటి సంతకాల కార్యక్రమం ఒకటి చేయాల్సిన పని ఉంది. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, ఈ మెడికల్ కాలేజీ గురించి ఆలోచన చేసినప్పుడు నేనే మన ఊర్లోనే ఒకరికి ఒక సీట్ ఇప్పించడం జరిగింది. దానికోసము జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గరికి పోయాను, ఎంపీ గారి దగ్గరికి పోయాము. సార్ ఇది పరిస్థితి, ఒక పేదవాడు ఈ విధంగా ఉన్నాడు, ఇట్లా చదువుకుంటాడు, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, కానీ మంచి స్టూడెంట్, ఇట్లా ఉంది పరిస్థితి అంటే మన ఊరికి ఒక మెడికల్ సీట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ఊర్లో ఒక డాక్టర్ తయారవుతున్నాడు. ఎవరి వల్ల? అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారి వల్ల. అంటే మనకు ఒక మాటతోనే మన ఊర్లో ఒక డాక్టర్ తయారయ్యాడంటే అదే ఈరోజు ఆ అధికారంతో మనకి ఇన్ని పర్మిషన్స్ తెచ్చి ఇన్ని కాలేజీలు మనకు కట్టిస్తున్నాడంటే ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది మన బిడ్డలు, రేపు ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారు, చదువుతూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో వాళ్ళందరూ కూడా మెడికల్ చదవాలనుకోవచ్చు. ఇవద్దు ఆ కాలేజీని ఈరోజు ఇదే పులివెందుల కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే రేపు అదే కాలేజీలో మన పిల్లోడికి సీటు కావాలంటే కనీసం 2 కోట్లు పెట్టి మనం కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఇప్పుడు గవర్నమెంట్ నడుపుతూ ఉంటే మెరిట్ ఉంటే మన పిల్లోడికి రూపాయి ఖర్చు లేకోకుండా ఏదో చిన్న ఫీజు కట్టుకొని మన పిల్లోడికి ఒక డాక్టర్గా తయారు కావచ్చు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం వ్యతిరేకించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఆర్థికంగా ఆదుకోవాలి అంటే ఈ పొద్దు సమాజంలో పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఇంకొకటి కానీ నలిగిపోతున్నది 2 దాంట్లో. 1 విద్య, 2 వైద్యం. మీకు తెలియదు కాదు, ఈరోజు మన పిల్లలందరినీ మనం స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కడ జాయిన్ చేసి చదివిస్తూ ఉన్నాం. సంవత్సరం అయ్యే కొద్దీ ఎంత ఫీజు కడుతున్నామో మనం అందరం చూస్తూ ఉన్నాం.
ఎంత బాధపడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకి చిన్న రోగం వస్తే హాస్పిటల్కి పోతే ఇంకా రాను రానుగా వాస్తవంగా చెప్తా ఉన్నా ఈ గవర్నమెంట్లో రాను రాను మనకు ఆరోగ్యశ్రీ కూడా పనిచేయట్లేదు. అంతెందుకు నిన్న కాంతమ్మోదలకు చేయరిగితే హాస్పిటల్కి పోతే 5 రోజులు హాస్పిటల్లో పండబెట్టుకున్నారు, కానీ కనీసం అంటే అక్కడ ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు. ఏమయ్యా ఎందుకు ఇన్ని రోజులు పెట్టుకున్నారంటే మేమేం చేస్తున్నాం సార్, మాకు ఆరోగ్యశ్రీ రాలేదు, మీ డబ్బులు పడలేదు, మీరు రాలేదు అంటే ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో మనం బతుకుతా ఉన్నప్పుడు ఈ పొద్దు ఉన్న కాలేజీలో అంటే ఈ పొద్దు మన కాలేజ్ ఒకటి మాత్రమే కాదు, అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది కేవలం ఒక హాస్పిటల్ మాత్రమే కాదు, అది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అలాంటి హాస్పిటల్ని ఎవరికో ప్రైవేట్ పరం చేసి రేపు మన డబ్బుతో కట్టిన డబ్బు, ప్రజల డబ్బుతో మనం కట్టిన పన్నులతో అంటే మన డబ్బుతో భూమి కొని మన డబ్బుతో బిల్డింగులు కట్టి మన డబ్బుతో అక్కడున్న పరికరాలను సమకూర్చి ఎవరో ప్రైవేట్ వ్యక్తికి, అది ఎంతకు తెలుసా ఒక విచిత్రమైన విషయం మీకు అందరికీ తెలియాలి, మీకు నవస్థానం తెలియదు. 650 కోట్లు ఖర్చు పెట్టిన ఒక బిల్డింగ్ని దాని రెంట్ ఎంత తెలుసా అమ్మా? అన్నా తెలుసా మీకు? సంవత్సరానికి 5,000 అంట. సంవత్సరానికి ఎంత? 5,000 అంటే ఒక ఎకరాకు 100 రూపాయలు. ఇంత గట్టే భయంకరమైన దోపిడీ ఎక్కడన్నా ఉంటుందా? ఈ సభామూలకంగా నేను ఒకటి చెప్తా ఉండా, ఇక్కడ తెలుగుదేశం నాయకులకు చెప్తా ఉండా. మరి ఇక్కడ నుంచి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, ఒక ఆయన జిల్లా తాలూకా ఇన్ఛార్జి కూడా అక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేసిన క్యాండిడేట్ కూడా ఇక్కడ ఉన్నారు మన పులివెందులలో. దయచేసి పులివెందుల ప్రజల గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇవద్దు మీరు మీ నచ్చిన నాయకుడు ఏదైనా చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళ కోసం మనం ఊడిగం చేయాలనుకుంటే దానంత బుద్ధియోగం ఒకటి ఉండదు. కానీ ప్రజలకు జవాబుదారీతనంగా మీరు ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది. యువత మీ కళ్ళ ముందరనే అక్కడ మెడికల్ కాలేజీల నుంచి అవన్నీ తరలించుకుపోతున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. రేపు కాలానికి మన పిల్లలకు చదువుకోవాలంటే స్కూల్స్ ఉండవు, ప్రైవేట్ స్కూల్స్ తప్ప గవర్నమెంట్ స్కూల్స్ ఉండవు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఊడగంలో. ఈరోజు మన ఊర్లో ఒకప్పుడు స్కూల్ ఎలా ఉన్నది, ఇప్పుడు స్కూల్ ఎలా ఉంది, మన పిల్లలకు యూనిఫామ్ ఎలా ఉంది, వాళ్ళకి ఇచ్చే షూ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చే బ్యాగులు కానీ బుక్కులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎట్లా ఉన్నారు పిల్లలు. ఒక కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లల కంటే కూడా ఎక్కువ మన పిల్లలు కూడా అందంగా తయారైపోతూ ఉంటే ఎంతో సంతోషం అనిపించింది. ఈరోజు ఎక్కడైనా యూనిఫామ్ కనిపిస్తుందా? ఎక్కడైనా పిల్లలకు చదువు చెప్పే పరిస్థితి ఉందా? ఈ మహానుభావుడు అంటారు లోకేష్ గారు, ఈ స్కూల్స్ అన్ని ప్రైవేట్ పరం చేయాలంట, అంటే నారాయణ కాలేజీకి ఇచ్చేసేయాలని చెప్తాడు ఆయన. అంటే మన ప్రైవేట్ స్కూల్ అంటే మన పిల్లల భవిష్యత్తు ఎంతసేపు ఉన్నా కూడా చదువును కొనుక్కోవడమే తప్ప, అంటే మన చదువును ఎప్పటికీ కొనుక్కుంటానే ఉండాలి మరి. కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిస్థితులను మనం గమనించుకుంటూ వీటన్నింటికి ఎప్పటికప్పుడు మనం వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ ఒక ఉద్యమాన్ని మనం వెనుకుండి ఆయనకు ఎంతో సపోర్ట్ చేసి ఈ ఉద్యమాన్ని ఎంతో బలోపేతం చేసి మనందరం కూడా ఆయనకు సంఘీభావం తెలపాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఆయన మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకొని మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ అన్ని సరిదిద్దుకోవాలంటే ఆయనకు మనం వెనుకుండి మనం ఎంతో సపోర్ట్ చేసి ఆయన ఎన్నుంటి మనం నడవాలని కోరుకుంటూ ఊడగల ప్రజలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.